టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం సంపదను ఇచ్చే నీచ గురువు అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో మొట్టమొదటి అత్యంత శుభగ్రహం గురు భగవానుడని వర్ణించారు. అంతేకాక ధనకారకుడని కూడా పేర్కొంటారు. ఇటువంటి ధనకారకుడు సంపదను ఇచ్చేటువంటి గురు భగవానుడు నీచ బలం పొందితే జాతకునికి ఆర్థిక ప్రగతిలో అభివృద్ధి ఉండదనేది ఒక సహజ విధి. అయినా కూడా నీచం పొందిన గురు భగవానుడు కూడా గొప్ప గొప్ప ధనవంతులను, ఆర్థిక వ్యాపారులను మరియు పారిశ్రామికవేత్తలను సృష్టించే సూక్ష్మం కూడా ఇదే జ్యోతిష్య శాస్త్రంలో ఉంటుంది. ఆ సూక్ష్మం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగానే గురు భగవానుడు నీచం అయ్యే స్థానాలు లగ్నానికి 1, 4, 10 స్థానాలు అయితే గురు భగవానుని నీచం వల్ల ఎలాంటి హాని ఉండదు. ఈ విధి 3 లగ్నాలకు వర్తిస్తుంది. ముందుగా మకర లగ్న జాతకులకు లగ్నంలో గురువు నీచం అయినా దిగ్బలం అనే బలాన్ని పొందుతారు. తర్వాత మేషలగ్న జాతకులకు 10వ స్థానంలో గురువు నీచం అయినా 9వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా ధర్మకర్మాధిపతి యోగాన్ని కలిగి ఉండి ఆర్థిక వ్యవస్థలో కానీ ధనాన్ని ఇవ్వడంలో కానీ ఎలాంటి కొరతను ఇవ్వరు. ఇక తులాలగ్న జాతకులకు 4వ స్థానంలో గురు భగవానుడు నీచ స్థితిని పొందుతారు. ఈ లగ్నానికి గురువు 3, 6 స్థానాలనే 2 అవయోగ స్థానాలకు అధిపతి. ఒక కేంద్ర స్థానంలో నీచభంగం పొంది ధనాన్ని, సంపదను ఇవ్వడంలో ఎటువంటి కొరతను గురు భగవానుడు ఇవ్వరు. సో ఈ 3 లగ్నాలకు గురువు నీచం అనే లెక్కాచారానికి రారు. 1, 4, 7, 10 ఈ స్థానాలలో గురువు నీచం అనే స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీచం అనే స్థితిని దాటి ధనం సంపాదించడానికి, సంపదను సమకూర్చుకోవడానికి ఎటువంటి అడ్డంకులను ఏర్పరచరు. ఇది ఒక విధి. తర్వాత నీచం పొందిన గురువుకు ఏదో ఒక విధంగా కుజుడితో సంబంధం ఏర్పడితే గొప్ప సంపదను పొందే యోగాన్ని కుజుడు ఇస్తారు. ఉదాహరణకు మీరు ఏదైనా ఒక లగ్నంలో జన్మించి మకరంలో నీచ స్థితిని పొందిన గురువును కుజుడు తులలో ఉండి తన 4వ దృష్టితో వీక్షించినా మీ సంపదకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. అదేవిధంగా కర్కాటకంలో ఉండి 7వ దృష్టితో వీక్షించిన, మిథునంలో ఉండి తన 8వ దృష్టితో వీక్షించిన సంపదను సమకూర్చుకోవడానికి ఎటువంటి అడ్డంకులను ఇవ్వరు. ఇది మరొక విధి. ఇక ఏదైనా ఒక విధంగా చంద్రుడు గురువుకు కేంద్ర రాశులకు చెందిన వారుగా వస్తే ఆటోమేటిక్గా మీకు సంపదను సమకూర్చుకునే యోగం ఏర్పడుతుంది. ఉదాహరణకు మకరంలో గురువు నీచ స్థితిని పొంది ఉండగా మీరు మకర రాశిలో కానీ, మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ, తులారాశిలో కానీ జన్మించి ఉంటే గురువుకు నీచభంగం ఏర్పడి ఆర్థిక వ్యవస్థలో కానీ ధనాన్ని సంపాదించడానికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. ఇందులో మొదటి స్థితిలో ఉన్న గురువు అంటే మకర లగ్నం, మేషలగ్నం, తులాలగ్నానికి గురువు నీచం ఏ విధంగానూ హాని కలిగించదు. దానికి తోడు కుజుడితో సంబంధం, కుజుడు స్వంత రాశి ఉచ్చం, మూల త్రికోణ బలాన్ని పొందడం, తర్వాత చంద్ర కేంద్రంలో గురువు ఉన్నట్లయితే మీరు సంపదను సమకూర్చుకొనడంలో ఎటువంటి కొరత లేని వ్యవస్థను పొందుతారు. అంతేకాక గురువుకు స్థానమిచ్చిన అధిపతి శని భగవానుడు స్వంత రాశి మూల త్రికోణ బలంతో ఉంటే గురువుకు నీచభంగం ఏర్పడుతుంది. అప్పుడు అనేక విధాలుగా ధనకారకుడు, కాలపురుష చక్రానికి భాగ్యాధిపతి అయిన గురు భగవానుడు శుభగ్రహాలలో మొదటి తరహా శుభగ్రహం నీచ స్థితిని మార్చుకొనగలిగే సహజ సామర్థ్యం ఉన్న గ్రహం కావున సంపదను సమకూర్చుకునే వ్యవస్థలో పరోక్షంగా
సహకరిస్తారనేది వాస్తవం. అంతేకాక నీచ స్థితిలో ఉన్న గురువు ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో ఉంటే వర్గోత్తమం పొంది సంపదను ఇవ్వడానికి శక్తిని కలిగి ఉంటారు. ఇది కూడా ఒక సూక్ష్మ విధి అని గమనించడం అవశ్యం. ఇంకా నీచ స్థితిని పొందిన గురువు వక్రం అవుతే దగ్గరగా 10 నుండి 20% తన విధులను చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇలా పలు విధాలుగా నీచం పొందిన గురువు సంపదను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. గురువు నీచం అయ్యారు కాబట్టి సంతానం లేకుండా పోతుందేమో అనే ఆందోళనను, గురువు తన ఆధిపత్య స్థాన ఫలితాలు ఇవ్వరేమో అనే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక తులాలగ్న జాతకులకు 4వ స్థానంలో 3, 6 స్థానాల అధిపతి నీచం అయితే మంచిది అన్నా కూడా ఈ 4వ స్థానంలో ఈయన బలాన్ని పొందడం వల్ల అప్పు చేసి వ్యాపారం చేయడం, అప్పు చేసి ఇల్లు వాహనం ఏర్పరచుకోవడం, స్నేహితులు భాగస్వాములతో కలిసి వ్యాపారం చేసే యోగాన్ని పరోక్షంగా ఇచ్చి సంపదను సమకూర్చుకునే అర్హతను ఇస్తారు. మకర లగ్నానికి లగ్నంలో నీచమనే స్థితిలో ఉన్న 3, 12 స్థానాలకు అధిపతి లగ్నంలో దిగ్బలాన్ని పొందడం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల ఆదాయం, కాంట్రాక్ట్ల ద్వారా ఆదాయం, లాభం, చిన్న ప్రయాణాల ద్వారా విదేశ ప్రయాణం, దీని మూలంగా ధనం, సంపదను సమకూర్చుకునే యోగ్యతలు, పరోక్షంగా చాలా ఆస్తులు కూడబెట్టడం వంటి వ్యవస్థను తన దశాభుక్తుల కాలంలో గురువు ఇస్తారు. మేషలగ్న జాతకులకు 9, 12 స్థానాలకు అధిపతి అయిన గురువు 10వ స్థానమనే కేంద్ర స్థానంలో ధర్మకర్మాధిపతి యోగాన్ని యాక్టివేట్ చేసి జాతకుడికి స్వంత వ్యాపారాలలో అభివృద్ధి, పట్టం, పదవి, అంతస్తు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వం ద్వారా ప్రయోజనాలు, పితృవర్గం ద్వారా వచ్చే వృత్తులను చేయడం ద్వారా విజయం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలలో విజయం సాధించడం, ఫైనాన్స్కు సంబంధించిన వృత్తుల ద్వారా సంపదను సమకూర్చుకునే యోగాన్ని ఇస్తారు. సో ఒక గ్రహం పైకి చూచినప్పుడు బలహీనంగా ఉండి తన ఆధిపత్య బలాన్ని కోల్పోయింది అనే దాన్ని మీరి ధనకారకుడనే గురువు పలు విధాలుగా జాతకునికి సంపదను ఇవ్వడానికి ఇటువంటి సూక్ష్మ మార్గాలను చేపడతారనేది వాస్తవం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.